వెల్కమ్ టు అభినవ్ భారత్ నేను రఫీ. సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ ఎస్ఈసీఎల్ యొక్క అమేరా ఓపెన్ కాస్ట్ బొగ్గుగని విస్తరణ పనులను వ్యతిరేకిస్తూ పర్సోడి కలాస్ గ్రామస్తులు ముఖ్యంగా ఎవరైతే భూమిని కోల్పోయిన రైతులు ఉన్నారో వాళ్ళైతే ముఖ్యంగా అయితే ఆందోళన చేశారు. దానికి సంబంధించి ఎవరైతే ఎస్ఈసీఎల్ అధికారులు ఉన్నారో వాళ్ళు తర్వాత పోలీస్ బలగాలు కలిసి గ్రామస్తుల మీద అయితే ఇద్దరి మధ్య అయితే ఘర్షణ వాతావరణం అయితే నెలకొన్నది. దానికి సంబంధించి అయితే అక్కడ పోలీస్ బలగాలు అయితే ఫైరింగ్ చేయడం కూడా జరిగింది. అయితే అసలు ఎందుకు జరిగింది, దీని చరిత్ర ఏంది, అసలు ఎందుకు రైతులు దీన్ని ఎందుకు అంటే ఆదివాసీలు యాక్చువల్గా అదంతా ఆదివాసీలు ఛత్తీస్గఢ్లో జరిగింది. ఇదంతా ఆదివాసీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని చూసుకుంటే ఏదే ఈ ఎస్ఈసీఎల్ ఉందో ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. వాస్తవం చూసుకుంటే ఎస్ఈసీఎల్ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ. దీనికి సంబంధించి 2001లో అయితే ఛత్తీస్గఢ్ దగ్గర భూసేకరణ అయితే చేయడం జరిగింది. దేనికి సంబంధించింది ఎస్ఈసీఎల్ కోసం. ఎప్పుడో 2001లో అయితే భూసేకరణ చేశారు. తర్వాత భూసేకరణ చేసిన తర్వాత దీని పనులు అయితే పూర్తి చేసుకొని తర్వాత ఎప్పుడో యాక్టివిటీస్ అన్నీ కూడా 2011లో స్టార్ట్ అయినాయి. అంటే 10 సంవత్సరాలు దాదాపుగా 10 సంవత్సరాల పాటు అయితే భూసేకరణ చేసి దాన్ని మొత్తం అరేంజ్ చేసుకొని 2011 నుంచి అయితే మొదలుపెట్టారు పనులు. అయితే 2011లో అయితే దీని యాక్టివిటీస్ స్టార్ట్ అవ్వడం జరిగింది. అయితే స్టార్ట్ అయిన తర్వాత 2016లో ఏం జరిగిందంటే దీన్ని ఎక్స్టెండ్ చేద్దామని చెప్పేసి దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసి పెద్దగా చేద్దామని చెప్పేసి అయితే 2016లోనే భూసేకరణ అయితే మళ్ళీ మొదలుపెట్టారు. రెండో దశ భూసేకరణ అయితే 2016లో మొదలుపెట్టడం జరిగింది. ఎప్పుడు 2016లో. అయితే 2016లో భూసేకరణ చేసిన తర్వాత కంప్లీట్ అయిపోయింది. భూసేకరణ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ రైతులకు సంబంధించి కొంతమంది రైతులు అంటే చాలా తక్కువ సంఖ్యలో రైతులు అయితే దానికి సంబంధించిన ఏదైతే కాంపెన్సేషన్ ఉంటుందో అంటే నష్టపరిహారం ఉంటుందో దాని అయితే కొంతమంది తీసుకున్నారు. కానీ చాలా మేజర్గా రైతులు అయితే అక్కడ తీసుకోలేదు. అంటే అక్కడ ఆదివాసీలు అయితే తీసుకోకుండా అప్పటి నుంచి కూడా పోరాడుతూనే ఉన్నారు ఈ అధికారులతో. తర్వాత ఎవరైతే పోలీస్ బలగాలు వస్తున్నాయో వాళ్ళతో అయితే పోరాడుతూనే ఉన్నారు. ఎప్పుడైతే హిడ్మా చనిపోయిన తర్వాత మన డిసెంబర్ 3వ తారీఖు అయితే పోలీసులు అయితే ఎక్కువ సంఖ్యలో మోహరించి భూసేకరణ ఏదైతే ఉందో భూసేకరణ చేసిన తర్వాత దానికి సంబంధించిన మొత్తం పనులు కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి అధికారులు పోలీసులు కలిసి అయితే రావడం జరిగింది. వచ్చినప్పుడు ఇంకా ఇంతకుముందు కూడా ఏం జరిగేదంటే ఇలాగనే వచ్చేవాళ్ళు అధికారులు పోలీసుల మధ్యన అధికారుల మధ్యన అలాగనే ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో రైతులు ఉన్నారో ఆదివాసీలు వీళ్ళ మధ్య అయితే ఘర్షణలు జరిగాయి. కానీ ఎప్పుడు కూడా ఇంత ఉధృతంగా అయితే ఎప్పుడు కూడా గొడవలు జరగలేదు. ఎందుకు జరుగుతున్నాయి అని ఆడ గ్రామస్తులు ఏం ఆరోపిస్తున్నారంటే మాకు ఇప్పటి వరకు మాకు ఎలాంటి ఆధారం లేదు, మేము ఎప్పుడు కూడా ఇంతవరకు కూడా 2016లో భూసేకరణ అని చెప్తున్నారు కానీ మేమైతే ఒప్పుకోలేదు. దానికి వాళ్ళు ఇచ్చిన నష్టపరిహారం కూడా మేము తీసుకోలేదు. మాకు మా వారసత్వాలు అంటే వాళ్ళ తరతరాలు వాళ్ళ పూర్వీకుల నుంచి వస్తున్న భూమి ఏదైతే ఉందో అది ఇవ్వడానికి వాళ్ళకి ఇష్టం లేదు. ఆదివాసీలు ఏంటంటే వాళ్ళు బయటకు వచ్చి బతకలేరు. జనజన శ్రీమంతులో కలిసి నార్మల్గా బయటకు వచ్చి ఉద్యోగాలు చేసుకొని అలాగనే ఇలా సిటీస్కి వచ్చేదే బతికే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు అడవి తల్లికి అలవాటు పడతారు. వాళ్ళు అడవికి అలవాటు పడి అడవిలోనే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ అక్కడే జీవిస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలకు కూడా నెక్స్ట్ వాళ్ళ జనరేషన్ ఏదైతే ఉందో ఆ జనరేషన్ కూడా మేము ఏ ఆధారం ఇవ్వలేము. మాకు వచ్చిన పని ఇది, మేము ఈ భూమితో మాత్రమే మేము మా జీవనాధారం ముందుకు తీసుకెళ్ళగలం, మేము జీవించడానికి మాకు భూమి ఒకటే ఆధారం అయితే వాళ్ళు చెప్తున్నారు. పూర్వీకుల నుంచి వస్తున్న ఆ భూమిని కోల్పోవడానికి వాళ్ళు రెడీగా లేరు. ఇప్పుడు ఒకళ్ళు కోల్పోయినా సరే నెక్స్ట్ వాళ్ళ జనరేషన్లో అయితే మంచిగా ఉండాలి అంటే మాకు ఈ భూమి ఆధారం అయితే వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇదంతా చూసుకుంటే అక్కడ వాళ్ళు ఏం భావిస్తున్నారంటే ప్రజలు అక్కడ ఉన్న ఆదివాసీలు ఏం చెప్తున్నారంటే హిడ్మా ఎప్పుడైతే చనిపోయిండో హిడ్మా ఎన్కౌంటర్ అయిన తర్వాత అయితే మా మీద ఎక్కువగా వస్తున్నారు వీళ్ళు పోలీసులు, ఇంతకుముందు అయితే ఇంతగానో లేదు అని. అంటే దాదాపు చూసుకుంటే 2016లో భూసేకరణ జరిగిన తర్వాత ఇన్ని రోజులు ఏం చేసిరు, ఇన్ని రోజుల్లో కూడా రావచ్చు కదా అండ్ అగ్రెసివ్గా వచ్చి అటాక్ చేసి వాళ్ళని పక్క జరిపేసి చేసుకోవచ్చు కదా. అంటే డెవలప్మెంట్ ఇంపార్టెంటే. అంటే రాజ్యాంగంలో కూడా ఏముంటుందంటే డెవలప్మెంట్ కోసం మనం కొంత ఎవరికైనా ప్రైవేట్ ల్యాండ్స్ అయితే మనం తీసుకోవచ్చు అనేసి అయితే గవర్నమెంట్ తీసుకోవచ్చు అనేసి అయితే ఉంటుంది. బట్ ఏంటంటే అక్కడ ఆదివాసీలు కూడా ఆలోచించాలి. అంటే ఆదివాసీల యొక్క స్వేచ్ఛకి వాళ్ళు భంగం కలిగించినట్టు వాళ్ళ హక్కులను వీళ్ళు హరించినట్లే అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆదివాసీలను కాపాడాలి అని చెప్పేసి మనకు రాజ్యాంగం కూడా చెప్తుంది. ఎంత డెవలప్మెంట్ ఎంతైతే అవసరమో మనకి బొగ్గు గనులు ఎంతైతే అవసరమో దానికి మించి కూడా అక్కడ ప్రజలు ఆదివాసీలు ఉన్నారు కాబట్టి వాళ్ళని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. సాధారణంగా చూసుకుంటే ఆదివాసీలు అనగానే ఆదివాసీలకు సంబంధించిన సరిగ్గా రోడ్లు ఉండవు, వాళ్ళకి స్కూల్స్ ఉండవు, హాస్పిటలైజేషన్ ఉండదు, ఏముండదు. బట్ ఏదన్నా మనకి దీనికి సంబంధించిన మైన్స్ కానీ ఏదైనా గనులు కానీ తవ్వకాలు ఉన్నాయి అంటే దానికి సంబంధించి ఫ్రాక్షన్ ఆఫ్ చాలా షార్ట్ పీరియడ్లో దాదాపుగా ఒక 1 month లోపునే వాళ్ళకి హై క్లాస్ రోడ్లు అరేంజ్ చేస్తారు, లారీలు తిరగడానికి, ఆ జేసీబీలు తిరగడానికి. తర్వాత వాళ్ళకి మంచి సదుపాయాలు ఉంటాయి. అక్కడ ఎవరైతే అధికారులు వెళ్తారో దాన్ని పర్యవేక్షించడానికి, అక్కడ ఎవరైతే ప్రజలతో పని చేపిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి ఫుడ్ ఉంటుంది, హాస్పిటలైజేషన్ ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన స్కూల్స్ అన్నీ ఏర్పాటు చేస్తారు అక్కడ. కానీ ఆదివాసీలకి ఎందుకు ఏర్పాటు చేయరు? ఎప్పుడైతే అక్కడ గనులు ఉన్నాయని తెలిసి అక్కడికి రూట్లు వేసుకోవాలనుకుంటారో అప్పుడు మాత్రం ఆదివాసీల దగ్గరకు వస్తారు.
ఆదివాసీలు ల్యాండ్ కావాలి, మీ ల్యాండ్ కావాలి, మీ ల్యాండ్ ద్వారానే మేము ఇదంతా తవ్వకాలు జరుపుతాము, మీకు ఎంతో కొంత ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. కానీ అక్కడ ఆదివాసీలను పట్టించుకున్న పరిస్థితి అయితే లేదు. ఇది కేవలం ఒక ఛత్తీస్గఢ్కు సంబంధించిన ఆదివాసీల సమస్య కాదు. మనకి ఏదైతే దేశం మొత్తం ఉందో దేశం మొత్తంలో ఆదివాసీలకు సంబంధించిన మొత్తాన్ని కూడా ఇది ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే ఆదివాసీలు ఎవ్వరు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. కేవలం ఆడ బొగ్గు గనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వాటి మీద ఫోకస్ చేస్తారు. కాబట్టి ఏదైతే వీళ్ళు ఆదివాసీలు కోరుకుంటున్నారో, అంటే వీళ్ళకి వేరే దగ్గర మాకు ఏదైనా ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయండి, మీరిచ్చే దాన్ని మేము తీసుకోవాలి ఇంతవరకు అంటే వాళ్ళు చెప్పేది ఒకటే, మాకు ప్రత్యామ్నాయాలు చూపించినా సరే మాకు సరిగా లేవు, దానికి సంబంధించిన ఏదైతే భూసేకరణ సంబంధించిన నష్టపరిహారం ఉందో ఆ నష్టపరిహారం కూడా మీరు స్వీకరించలేదు, మాకు ఈ భూములే కావాలంటున్నారు. వాళ్ళకి వేరే డబ్బులు కూడా వద్దంటున్నారు. అంటే డబ్బులు తీసుకొని ఏమైనా చేయొచ్చు, బట్ డబ్బులు కూడా వద్దంటున్నారు. డబ్బులు కూడా వద్దు, డబ్బులు కూడా ఏమొద్దు, మాకు కావాల్సిందల్లా కేవలం మాకు కావాల్సింది మాకు ఈ భూమే కావాలి, మా తరతరాల నుంచి వస్తున్న భూమి మా ఫ్యూచర్ కిడ్స్కి ఇవ్వాల్సిన వాళ్ళ పిల్లలకి ఇవ్వాల్సింది అయితే ఇదే, మా ఆస్తి అయితే ఇదే అని చెప్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా కొంచెం దృష్టి సారించాలి. ఎందుకంటే మనకి ఎంత మైండ్స్ ఇంపార్టెంట్ అయినా సరే దానికి ప్రత్యామ్నాయం చూపించాలి. వాళ్ళకి అదే అడవుల్లో వేరే ప్రదేశాలు ఇవ్వాలి. అంటే మనం అడవులు నరుక్కుంటూ పోతే చివరికి ఏడికెళ్ళిపోతాం, మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఇప్పుడు ఢిల్లీలో అంత పొల్యూషన్ రావడానికి కారణం ఏంది? ఆ చుట్టుపక్కల ఉన్న అడవులు, ఆ చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో అక్కడెక్కడ కూడా ప్రకృతికి సంబంధించిన ఏవి కూడా చెట్లు లేవు, అడవులు లేవు. ఆదివాసీలకు సంబంధించి ఏదైతే SECL మధ్య జరుగుతుందో ఈ వాతావరణం యుద్ధ వాతావరణానికి అయితే దారితీస్తుంది ఇది. ఎందుకంటే ఆదివాసీలు ముఖ్యంగా మహిళలు ప్రాణాలు కోల్పోవడానికైనా సరే మేము రెడీ అంటున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మా భూములు వదులుకోమని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే వాళ్ళ భూములు వదులుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధపడలేదు. అంటే ప్రాణాలు సైతం వాళ్ళు వదులుకుంటా అంటున్నారు కానీ భూములు అయితే వదులుకొని అంటున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కొంతవరకు వాళ్ళకి ఉపశమనం కలిగించి కొంచెం ఆ ప్లేస్ కాకుండా వాళ్ళ దగ్గర మీరు ఏదైతే చేద్దామని చూస్తున్నారో భూసేకరణ, అక్కడ కాకుండా కొంచెం వేరే ప్లేస్లో అయితే దానికి మీరు ప్రత్యామ్నాయం చూసుకోవడం అయితే మంచిదని అయితే అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ.